ఓకే, రైట్ నా టైం 12 అయింది. ఇప్పుడే రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ ప్లేస్ మనం వెళ్ళేది మడికేరి ఫోర్ట్. మడికేరి ఫోర్ట్ తర్వాత రాజా సీట్ అనుకున్నాం. మధ్యలో కుదిరితే ఇంకేదైనా ప్లేస్ ఉంటే అక్కడ చూద్దాం. కొంచెం లేట్ అయిపోయింది. నైట్ లేట్గా వచ్చి రెస్ట్ తీసుకొని అప్పటికి బాగా టైర్డ్ అయిపోయాం. కొంచెం రాత్రి మాత్రం చలి మామూలుగా లేదు. మంచు కూడా భయంకరంగా ఉంది. రోడ్డు అసలు ఏం కనిపించట్లా. ఇప్పుడు చూడొచ్చు ఘాట్ సెక్షన్ ఎలా ఉందన్నది. రాత్రి అసలు ఏం కనిపించి ఉండదు. రోడ్ చూడొచ్చు ఎంత చిన్నగా అంత హైట్గా ఉన్నాయా. రాత్రి ఫుల్ లగేజ్తో ఈ రోడ్లో వచ్చాం. అసలు ఎక్కడ ఇబ్బంది పెట్టలే. బండి అయితే స్మూత్గా హ్యాండిల్ చేసింది. రాత్రి వచ్చిన రూటే కదా ఇదంతా. అదే మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. ఏ రూట్ వచ్చాము అదే రూట్. బాబా రాత్రి దగ్గర ఏం కనిపించడం మనకి. ఇల్లు చూడు పైన. రాత్రి జనాలు ఎవరు లేరు, పగలు కూడా ఎవరు లేరు బయట. కార్ వెళ్ళేది కదా. సైలెన్స్ వచ్చాడు కదా సైనా. ఇల్లు కదా ఉన్నాయి పాతగా. పాత మోడల్ 1.5 స్ట్రైట్. ఏమంటుందా ట్రాఫిక్. ట్రాఫిక్ చిన్న సందులో చిన్న కార్లు వెళ్తున్నాయి చూడు. గార్డెన్ చూడు అక్కడ. ఇక్కడ ఆటలన్నీ బ్లాక్ కలర్ మన దగ్గర వెళ్ళావు కదా. బాబా ఇక్కడ ఎంత ఇరుగ్గా ఉంది. రైట్ నౌ వీఆర్ ఎట్ మడికేరి ఫోర్ట్. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మడికేరి ఫోర్ట్. ఇంకా ఇక్కడ ఏవో చూడడానికి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. మ్యూజియం కూడా ఉంది ఇక్కడ.
ఇక్కడ యాక్చువల్లీ వీడియో తీయడం బ్యాన్ అంట, సో హెల్మెట్కి పెట్టేసా గోప్రో. ఓకే, రైట్ నౌ మనం మడికేరి ఫోర్ట్ ఇక్కడ వీడియోస్ అయ్యింది ఇవ్వకూడదన్నారు, ఫొటోస్ తీసుకోవచ్చు అన్నారు. ఫొటోస్ కూడా పెద్ద దిగలేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్తుంది రాజాస్ టూమ్, సమాధులు. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. సో ఇప్పుడు దానికి వెళ్దామని అనుకుంటున్నాం. ట్రాఫిక్ పోలీస్ ఒక అతను ఆపాడు, నెంబర్ ప్లేట్ లేదని. కొత్త బండి టీఆర్, తెలంగాణ నుంచి వచ్చామంటే వదిలేసాడు. మసీదు ఉంది. పదే పార్క్ చేసుకున్నారు కార్లు చిన్న రోడ్లో కూడా పక్కకి పెట్టి. అదే సేమ్ మన పాండీలో అంటే కదా, అన్ని ఐదు రైట్ సైడ్ మొత్తం పార్కింగ్ ఉంటుంది, మీద రోడ్ అంతా వదిలేస్తారు. లైజ్ అంటే లుకింగ్ కొంచెం బాగా చేసుకుంటారు కదా. అదే నా టూమ్ అదే అనుకుంటా, రైట్ అదే అనుకుంటా టూమ్. మన ఎదురు కనిపించేది టూమ్. ఇప్పుడు లెఫ్టా రాజస్థాన్ రైట్ సైడ్ రాజస్థాన్ రైట్ సైడ్ ఉంది. రాజస్థాన్ బైక్ పార్కింగ్ ఎక్కడ పార్కింగ్ ఉందా లేదరా? మామూలు లేవుగా. నో పార్కింగ్ రా. ఎస్, వీఆర్ ఎట్ రాజస్థాన్. ఇప్పుడుదా రికార్డ్ అయింది అనుకున్న వీడియో, రికార్డ్ అవ్వలేదు, హ్యాంగ్ అయింది గోప్రో. సో ఇప్పుడు దాకా నేను నడుచుకుంటూ చూపించిన ఫుటేజ్ అంతా వేస్ట్ అయినట్టే. ఇది మైక్ నా మౌత్ దగ్గర ఉండడం వల్ల ఊపిరి పీల్చుకున్న వదిలిన ఆ ఎయిర్ నాయిస్ ఎక్కువ తీసుకుంటుంది. దీన్ని మార్చాలి సెటప్ ఇక్కడ.
ఓకే, రైట్ నో రాజా స్తూమ్ కూడా అయిపోయింది. యాక్చువల్ రాజా సీట్కి వెళ్ళాలి. రాజా సీట్ వచ్చేసి ఈవినింగ్ సన్సెట్ సూపర్ ఉంటుంది. రైట్ నో లంచ్కి వెళ్తున్నాం. లంచ్ తినేసాక ఆలోచిస్తాం ఎక్కడికి వెళ్ళాలనేది. ఈవినింగ్ అయితే రాజా సీట్ అనుకుంటున్నాం. ఇంకో టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ కూడా 5కి ఓపెన్ అంట. మరి ఏదో ఒకటే వస్తుంది మనకి, ఏదో టెంపులా లేకపోతే రాజా సీట్ సన్సెట్టా చూద్దాం. రైట్ నో ఇక్కడ ఉడిపి హోటల్లో తిన్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది, రీజనబుల్ రేట్స్. ఇప్పుడు అబ్బే ఫాల్స్కి వెళ్దాం అని అనుకుంటున్నాం. సో లెట్స్ గో టు అబ్బే ఫాల్స్. మన రూమేరా ముందు? సారీ, పైన మన రూమ్. నేను అక్కడ దాకా అయిపోయాను. కాఫీ ఉంది చూడు. కొడాక్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ కాలేజ్. కొడాక్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ కాలేజ్. బాబు ఎన్ని కొండలేరా, ఇన్ని కొండలే చూడు. ఆ కొండకి ఎంత ఎత్తుంది అసలు అక్కడ ఆ పైన చూస్తున్నారా? ఇది కూడా ఇబ్బంది అయింది. ఎంత ఎత్తుంది కొండ? ఎన్ని కిలోమీటర్లు అంతేనా? హోమ్ స్టేసా? ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ రీజనల్. అబ్బే ఫాల్స్ 2 కిలోమీటర్స్. చల్లగా ఉంది కదా? అంతేనా? అదే నాకు 2 కిలోమీటర్స్ ఉంది. రాయి మీద 2 కిలోమీటర్స్ ఉందా? అబ్బే ఫాల్స్ ఇక్కడనా? ఏది తడి ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? ఇట్లా ఉంది కదా రోడ్డు వెళ్ళాలని. అదే మన కొండ మొత్తం కిందకి వెళ్తున్నట్టున్నాం కదా? అయిపోయిందా? ఇక్కడ ఏమని చూడు, వింటేజ్ కాన్వీస్ ఉందా? నో పార్కింగ్. అరే వింటేజ్ కాన్వీస్ ఎక్కడ ఉందా? అయ్యో అబ్బే ఫాల్స్ 1 కిలోమీటర్. మ్యాప్స్లో అక్కడ వరకు పెట్టారేమో. బాబోయ్ ఈ డౌన్ చూడు. ఎలా 1 కిలోమీటర్ ఉంది అబ్బే ఫాల్స్. कितना चैनल को सब्सक्राइब करो. राजेश कोड़ा अभी आएगा. मैं देखो पूरा वीडियो देखो, उसमें आएगा तो राजेश कोड़ा देखो. ये नेम राजेश कोड़ा. हाँ यूट्यूब आपका चैनल है. हाँ नया चैनल है. हाँ ऑन होगा.
రికార్డింగ్ ఎక్కడ బైక్ పార్కింగ్ ఇక్కడ అనుకుంటాడా? ఇది పార్కింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉందా పార్కింగ్? ఇదే పార్కింగ్. నేను పెట్టేస్తుందా? ఇప్పుడే వాటర్ ఫాల్స్ చూడడం అయిపోయింది. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి రాజాస్ సీట్కి వెళ్తున్నాం. ఇప్పుడు రాజాస్ సీట్ దగ్గర త్వరగా వెళ్ళాలి కుదిరినంత వరకు, బికాజ్ సన్సెట్ అయిపోతుంది. సో ఫాస్ట్గా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం.